దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటటువంటి క్రూడ్ ఆయిల్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఉండేది. అది మొన్న ఎలక్షన్ల ముందు కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించడం కోసమని ఇంపోర్ట్ డ్యూటీ తీసేసింది. ఇండోనేషియా, మలేషియా నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఫామ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించడం మూలాన ఇక్కడ రైతుల యొక్క పంటకి గిట్టుబాటు ధరలు తగ్గినాయి. మీకు తెలుసు, ఒకప్పుడు 23,000 అమ్మినటువంటి టన్ను కరోనా అప్పుడు ఇప్పుడు 13-14కు వచ్చింది. నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కలెక్టర్ గారు నేను కూడా ఉన్నాము. ఆయన రిక్వెస్ట్ చేశాం ఇక్కడ భోంచేసేటప్పుడు, మీరు ఒకసారి ఢిల్లీ రండి, నేను మాట్లాడి చేస్తానని చెప్పారు. ఆయన మంచి మనసుతోటి 20.5% ఇంపోర్ట్ డ్యూటీ మళ్ళీ ఇంపోజ్ చేశారు. దానివల్ల నాకు తెలిసి మీకు 1వ తారీఖు వస్తుంది దానికి క్యాలిక్యులేషను. సుమారు 1,500 నుంచి 1,600 పెరగొచ్చని. అంటే ఇప్పుడు సుమారు 14 ఉంది, 15.5, 16 దాకా వెళ్ళొచ్చని. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేవలం ఖమ్మం జిల్లా వరకే ఆయిల్ ఫామ్ వేసుకునే అవకాశం ఉంది. మొన్న 30 జిల్లాలకు కూడా తీసుకొచ్చాం. 31 జిల్లాకి, హైదరాబాద్, సికింద్రాబాద్ తప్ప, రంగారెడ్డిలో తప్ప మిగతా 30 జిల్లాలకు కూడా పర్మిషన్ వచ్చింది. కాబట్టి నేను తెలంగాణ రైతులను కోరేది ఏంటంటే, ఇటువంటి వరదల సందర్భం కావచ్చు, కరువులో కావచ్చు, కాటకంలో కావచ్చు, కోతుల వల్ల కావచ్చు, దొంగల వల్ల కావచ్చు, మీకు నష్టపోని పంట ఆయిల్ ఫామ్, స్థిరంగా ఆదాయం వచ్చే పంట ఆయిల్ ఫామ్. ఈ నెల ఆ నెల అని కాకుండా కలెక్టర్ గారికి జీతం ఎట్ట వస్తుందో రైతుకు కూడా ఖాతాలో అట్ట డబ్బులు పడతాయి. ఐఏఎస్లు అందరూ కూడా ఇప్పుడు ఆయిల్ ఫామ్ వేస్తున్నారు. ఐటీ విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇంటికి వచ్చి ఆయిల్ ఫామ్ వేస్తున్నారు. నేను మందలపల్లి, అశ్వరాపేట ఆ ఏరియాలో చూస్తున్నా. అటు శుక్రవారం రాత్రి వస్తాడు కుర్రోడు, శనివారం ఆదివారం ఉండి మళ్ళీ ఉదయం ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ వచ్చే ఆదాయం కంటే ఇక్కడ వచ్చే ఆదాయం ఎక్కువ అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరు కూడా ఎక్కడన్నా మీ తండ్రులు సంపాదించిందంటే 4 మొక్కలు పెట్టుకోండి. ప్రశాంతత ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. పొద్దాక ఆడి మీద ఈడి మీద అది రాసి ఇది రాసి నీ బుర్ర బాగొట్టి, ప్రజల బుర్ర బాగొట్టి మా తుమ్మల వేణు నవ్వుతుండ చూడండి. ఏదో ఒకటి పెడతారు కదా రోజు, పాపం ఆయన ఉద్యోగ బాధ్యత కదా. అయినా సరే మేము సంతోషిస్తాం, అందుట్లో ఏం నిజం లేదు కాబట్టి ఆనందపడతాం కూడా. ఎందుకంటే ఆనందంగా ఉండాలి, మన పక్కన వాళ్ళని ఆనందంగా ఉంచాలి, మనం నివసించే ఖమ్మాన్ని ప్రశాంతంగా ఉంచాలి. ఏదన్నా మీకు వాస్తవం తప్పు అనిపిస్తే మీరు తప్పకుండా అధికారుల దృష్టికి తీసుకురండి. దయచేసి ఎంతవరకు రెక్టిఫై చేయాలో అంతవరకు చేస్తాము. కాబట్టి ప్రజలకు గందరగోళం పెట్టదో, లేకపోతే ఎవరి లాభం కోసం మనం రాతలు రాసేదో అది మనకు మంచిది కాదు. సార్, ఖమ్మంలో ఈ 4 చెరువులు ఆక్యుపై చేశారు, వాటి మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? మీరు ఎలా మరి నేను చెప్పా మొత్తం. ఒక స్కూల్ కాదు, వెంకట్రావు గారి ఇల్లు కాదు, ఆంధ్రజ్యోతి ఆఫీసు కాదు నేను అనేది. అది రిమోట్ సెన్సింగ్. దాన్ని బట్టి వాస్తవంగా మనం చేయదలుచుకుంటే మిమ్మల్ని అడిగి, ఖమ్మం పట్టణ పురప్రముఖులను కూడా అడిగి, మరి అలుగు అప్పుడు అట్టుండేది, ఖానాపురం నుంచి అట్లా వచ్చేది, లకారంలో ఇట్లా కలిసేది, లకారం నుంచి దంసలాపురం వెళ్ళేది, దంసలాపురం నుంచి మున్నేరులోకి వెళ్ళేది. దీన్ని యాజిటేజ్కి చేద్దామా వద్దా? మీరందరూ చేద్దామన్నారు అనుకోండి, వీళ్ళతోటి చేయించే బాధ్యత నాది. మళ్ళీ మీరు దాన్ని కొడుతున్నారు, దీన్ని కొడుతున్నారంటే నేను చేయగలిగింది ఏమి లేదు. అది రిమోట్ సెన్సింగ్ నుంచి నాకు పర్టికులర్ మ్యాప్ రావాలి, ఇట్నే మీరు కూర్చోవాలి, చూడాలి, ఇది కరెక్టేనండి, ఇది 20లో ఇట్టుంది, 30లో అట్టుంది, 40లో అట్లుంది. కాబట్టి ఇప్పుడు రీజనబుల్గా ఎంత తీసుకుందాము, మొన్న వచ్చిన వరద యొక్క పరిమాణం ఏంటి, దాని యొక్క ఫోర్స్ ఏంటి, దాని యొక్క కోర్స్ ఏంటి, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఆక్రమించుకున్నారు, మీరు కళ్ళతోటి చూసిన తర్వాత, మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత చేద్దాం. తొందరపడి చేయను. అన్నిటికీ మునేరు రిటైనింగ్ వాల్స్ యొక్క ఎక్స్పర్ట్ కమిటీలో దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తా.
చేసి ఆ రిటైనింగ్ వాల్స్ శాశ్వతంగా ఉండేవి కాబట్టి వాటి వల్ల మళ్ళీ ఈ వరదలకి భవిష్యత్తులో ఖమ్మం ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది రావద్దు. అక్కడ గోడ కట్టేసి ఈ నీళ్ళకి దారి చూపించకపోయినాం అనుకో, మళ్ళీ కవిరాజు నగర్ మాదిరిగా అయిందనుకో, నన్ను ఇప్పుడు పాతోడిని తిట్టినట్టు నన్ను తిడతారు. నేను నా తిట్లు తినదలుచుకోలేదు. ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ని బట్టి ఉంటుంది అవునం గారు. పాత డిజైను నేను ఇప్పటివరకు పరిశీలించలేదు. దాని యొక్క క్వాంటిటీ కానీ, దాని యొక్క వెలాసిటీ కానీ, దాని యొక్క విడ్త్ కానీ, దాని యొక్క హైట్ కానీ, నిన్నటి వచ్చిన వరదలే బెంచ్ మార్కు. ఇంతకుముందు ఎప్పుడూ ఇంత వరద రాలేదు. కలెక్టర్ గారు చెప్పినట్టుగా 42 అడుగులు ఎప్పుడూ రాలే. వీళ్ళు ఎప్పుడో 20 మీదనో 22 మీదనో డిజైన్ చేసి ఉంటారు అనుకోండి. అది మళ్ళీ మనం రేపు ఎక్స్పర్ట్ కమిటీ చూసి వాళ్ళు డిజైన్ చేసింది ఎంత, దాంట్లో రాగలిగేటటువంటి నీటి పరిమాణం ఎంత, రేపు భవిష్యత్తులో అవి గడితే వచ్చే ప్రమాదం ఏంటి, వెసులుబాటు ఏంటి చూసుకున్న తర్వాతనే మొదలు పెట్టమని చెప్పా. ఇవాళ ఈ బ్రిడ్జ్కి ఎట్లయితే ఎక్స్పర్ట్ని పిలిపించానో దానికి కూడా నిపుణులను పిలిపించిన తర్వాతనే చేద్దామని చెప్పి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పాను. ఆయన ఎక్స్పర్ట్ కమిటీని పిలిపించి మాట్లాడిన తర్వాతనే వీ కెన్ స్టార్ట్ దట్ వర్క్. అమ్మా పొద్దాకా చెప్తుంటే నువ్వు పొద్దాకా అదే రాస్తావా పెద్ద మనిషి? ఇంకా రాలేదు. 5 జిల్లాల్లో ఇంకా వెరిఫికేషన్ పూర్తి కాల. ఎందుకు అనంటే వరదల వల్ల. అదేవిధంగా కుటుంబ నిర్ధారణ కూడా ఆ ఆఫీసరే చేయాలి. వైట్ కార్డు లేనటువంటి రుణమాఫీ ఉంది కదా, వాళ్ళను కూడా ఇదే ఏఈఓ చేయాలి. దానివల్ల మొన్న ఫ్లడ్ వచ్చిన జిల్లాలు 5 జిల్లాలు ఆన్గోయింగ్ ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు అరవింద్ కుమార్ గారికి ఏం చెప్పానంటే, ఈ రోజు వరకు మీకు వచ్చిన డేటా వరకు రిలీజ్ చేయండి, మిగతాయి కూడా మళ్ళీ వచ్చినప్పుడు యాడ్ చేద్దరు కానీ అని చెప్పాను. సీఎం గారికి రేపు ఫైల్ పంపిస్తానని చెప్తున్నాడు. నేను సీఎం గారికి కూడా చెప్పి ఇప్పుడు వచ్చిన డేటా వరకు మీరు అమౌంట్ రిలీజ్ చేయండి. ఈ 4-5 జిల్లాల్లో ఎందుకు లేట్ అయినటువంటి జిల్లాలు ఉన్నాయో, మహబాద్, ఖమ్మం, కొత్తగూడెం, పక్కన ఉన్నటువంటి సూర్యాపేట,